హాయ్ గాయ్స్, అందరం మినీ షార్ట్ డైలీ టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా. అదేనండి దోశ, ఇడ్లీ, చపాతి. దీనిలో కన్ఫర్మ్గా పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ ఉండాల్సిందే. కానీ అవి తిని తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా పచ్చిమిర్చి పచ్చడి చేసుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా చాలా బాగుండిద్ది. ఈ చట్నీ అందరికీ తెలిసిందే, కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలి అంటే ఈ ప్రాసెస్ చూసేయండి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న వంకాయలు కూడా తీసేసుకొని వాటితో పాటే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేనైతే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నానండి. ఇన్ కేస్ మీకు పల్లీలు ఎక్కువ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేయండి. నేనేదో జస్ట్ ట్రై చేయడానికే కొంచెమే వేశాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా 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 బాగుంది. సో మీ ఇంట్లో కన్ఫర్మ్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా పోపు దినుసులు వేసేసుకొని దీంట్లో వేడి వేడి అన్నంలో, లేకపోతే ఇడ్లీ, చపాతీ, పూరీలోకి కర్రీ కూడా అవసరం లేదండి, దీంతోనైనా కానీ టేస్ట్ అదిరిపోతుంది. సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని టేస్ట్ ఒక్కసారి చేసుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుండిద్ది. ఇంకా రైస్లోకైనా గీ వేసుకొని తినొచ్చు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.